ఆమ్లా రిచ్ ఇన్ వైటమిన్ సి, రిచ్ ఇన్ యాంటాక్సిడెంట్స్, ప్రమోట్స్ హార్ట్ హెల్త్, మే హెల్ప్ మేనేజ్ డయాబెటీస్, మే హెల్ప్ ప్రివెంట్ క్యాన్సర్, ఇలా చెప్పుకుంటూ పోతే మరెన్నో. సో కాబట్టి ఆమ్లాతో ఈరోజు ఆమ్లా రైస్ చేద్దామండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇక్కడ మెన్షన్ చేశాను చూడండి ఒకసారి. పావు కేజీ ఆమ్లాని తీసుకొని శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేయండి. కట్ చేసిన ముక్కల్ని మిక్సీలో కోర్సుగా గ్రైండ్ చేయండి, అదే బరకగా గ్రైండ్ చేయండి, లేదంటే గ్రేట్ చేయండి, అదే తురమండి. ఆమ్లాని రెగ్యులర్గా ఏదో ఒక రూపంలో అయితే తీసుకుంటూ ఉండాలండి. ఇది గుడ్ సోర్స్ ఆఫ్ వైటమిన్ సి, మంచి ఇమ్యూనిటీ బూస్టర్ కదండి. పిల్లలకైనా మనకైనా చాలా మంచిది. సో మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, పిల్లల చేత తినిపించండి. ఈ రైస్ టేస్ట్ పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందండి. వాళ్ళ లంచ్ బాక్స్లో పెట్టి పంపించండి, వాళ్ళు ఇష్టంగా తింటారు. స్కిన్ హెల్త్, హెయిర్ గ్రోత్కి చాలా మంచిదండి. స్టవ్ వెలిగించి బాండలు వేడయ్యాక అందులో ఆయిల్ యాడ్ చేయండి. ఆయిల్ హీట్ ఎక్కాక అందులో పోపు దినుసుల్ని యాడ్ చేయండి. సో పోపు దినుసులు చిటపటలాడాక 1 టీ స్పూన్ సరిపడా ఇంగువ యాడ్ చేయండి. పసుపు, ధనియాల పొడి కూడా యాడ్ చేయండి. 1 కప్పు పల్లీలు యాడ్ చేసి దోరగా వేయించాలి. 15 నుంచి 20 ఎండుమిరపకాయలు యాడ్ చేయాలి. కొత్తిమీర యాడ్ చేయండి. కరివేపాకు యాడ్ చేసి బాగా ఫ్రై చేయండి 5 మినిట్స్. సో మాడకుండా నెమ్మదిగా దీన్ని ఫ్రై చేస్తూ ఉండండి. రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేయండి. నేనైతే ఇక్కడ 1 టీ స్పూన్ యాడ్ చేశాను, ఎందుకంటే నేను రైస్లో కూడా సాల్ట్ వేసి వండాను అందుకని. ఇంటికి దూరంగా చదువుకుంటున్న, ఉద్యోగం చేస్తున్న పిల్లలకి ఇది ఒక వరం అని చెప్పచ్చు. చక్కగా ప్రిపేర్ చేయించుకొని తీసుకెళ్ళండి. పల్లీలు చూడండి దోరగా వేగాయి. ఈ స్టేజ్లో మీరు కోర్సుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆమ్లాని యాడ్ చేసి బాగా ఫ్రై చేయాలి. మీకు గనక ఆయిల్ తక్కువగా అనిపిస్తే ఇంకా కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి, అది మీ ఇష్టము. నేనైతే ఇక్కడ ఆయిల్ కొంచెం తక్కువే యూస్ చేశాను. ఈ మిశ్రమాన్ని బాగా ఫ్రై చేయండి, ఆయిల్ కొంచెం పైకి తేలేంత వరకు. రైస్లో సాల్ట్ యాడ్ చేయకుండా వండుంటే ఇందులో 2 టీ స్పూన్స్ సాల్ట్ యాడ్ చేయండి. ఇది బయట అయితే 10 డేస్, ఫ్రిడ్జ్లో అయితే 1 మంత్ ఉంటుంది. ఒక గ్లాస్ జార్ తీసుకొని అందులో మీరు చేసుకున్న మిశ్రమాన్ని ట్రాన్స్ఫర్ చేయండి. ఇది ఫ్రిడ్జ్లో 1 మంత్ వరకు స్టోర్ ఉంటుంది. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడనం చేసుకొని అందులో కలుపుకుంటే ఇన్స్టెంట్గా ఉసిరి రైస్ రెడీ అవుతుంది. రైస్ని లంచ్ బాక్స్లో అయినా, లేకపోతే ఎక్కడైనా జర్నీలో వెళ్ళేటప్పుడైనా, పిక్నిక్స్కి అయినా చక్కగా ప్రిపేర్ చేసుకొని తీసుకెళ్ళచ్చండి. ఏ మాత్రం పాడవదు రైస్. వర్కింగ్ ఉమెన్స్ కంటే అసలు మార్నింగ్ టైమే ఉండదు కదండి. వాళ్ళైతే చక్కగా ఫటాఫట్గా రైస్ ప్రిపేర్ చేసుకొని ఈ మిశ్రమాన్ని రైస్లో కలిపారంటే ఇన్స్టెంట్గా ఉసిరి రైస్ రెడీ అయిపోతుంది. ఆమ్లా రైస్ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి. మస్ట్ ట్రై రెసిపీ, ఖచ్చితంగా ట్రై చేయండి. చూడండి రైస్ ఇలా కలపాలి. టేస్టీగా, క్విక్గా ప్రిపేర్ చేసే మరిన్ని రెసిపీస్ కోసము మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్.